నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ముందుగా ఈ వారం మేష రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి నియమాలు, నిబంధనలు, అలాగే పరిహారాలు ఎలా ఉంటాయి, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయా ఏంటి ఒకసారి వివరిస్తారా? యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం గతము కంటే కూడా కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. చేయు ప్రయత్నాల్లో విజయం వైపు దారి చూపిస్తూ ఉన్నాయి. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలతలు ఏర్పడతాయి. గతంలో మిమ్మల్ని ఎవరైతే ద్వేషించినటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేటటువంటి స్థితికి చేరుకుంటారు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. అన్ని రకాలుగా ఈ వారం యోగదాయకంగా ఉన్నదని చెప్పవచ్చు మేషరాశి వారికి. ఎటువంటి చిన్న చిన్న కొద్దిపాటి ఇబ్బందులు తప్పితే అన్ని రకాలుగా వీరికి అనుకూలంగా ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పనికి 1-2 సార్లు శ్రమ పడవలసి ఉంటుంది. అది సహజంగా, అది పెద్ద విశేషమేం కాదు. అన్ని విధాలా వీరికి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు మొత్తం మీద తీసుకున్నట్లయితే. అంటే మిగతా వారాల కంటే ఈ వారం కాస్త మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ వారం మేషరాశి వారు చాలా సంతోషంగా ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు. అంటే వాళ్ళు భయపడుతున్నారు, వ్యయంలో శని ఉన్నది, ఇంకేంతో చేసేస్తాడు, ఏదేదో అవుతుందనేటువంటి కొంచెం భయంతో కూడుకున్నటువంటి కొన్ని చోట్ల వినపడుతూ ఉన్నాయి. కానీ ఈ వారం ఏమీ భయపడిన అవసరం లేదు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి గురించి తెలియజేస్తారా? వృషభ రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే మనకి గోచరిస్తూ ఉంది. అట్లానే ఎక్కువగా మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు వీరు ఈ వారం అంతా కూడా. పుణ్యకార్యాలు, శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి యోగదాయకమైనటువంటిదే ఈ వారం అంతా అని కూడా వీరికి చెప్పవచ్చు. చేసేటటువంటి కొత్త పనులకు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా మంచి శుభకార్యాలు గృహంలో తలపెడతారు. అవి తదుపరి వారానికి పూర్తయ్యేటటువంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి. అన్ని రకాలుగా అనుకూలంగానే గోచరిస్తుంది ఈ రాశి వారికి. కుటుంబంలో విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి పదవిని కానీ ఉన్నత స్థితిని కలుగజేస్తారు. జీతంలో వృద్ధి ఉంటుంది. అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి వారం అని చెప్పవచ్చు ఈ వారం అంతా కూడా. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది వివరిస్తారా? మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా గతంలో చూసుకున్నటువంటి ఆదాయం కంటే కూడా వ్యాపారస్తులకి తక్కువ ఆదాయం కలిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆదాయ వ్యవహారాల్లో, లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండేటటువంటి అవకాశ సూచనలు కనబడుతూ ఉన్నాయి. స్నేహం, మిత్రత్వంలో కొద్దిపాటి భేదాలు ఏర్పడేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అట్లానే వీరు వస్తువుల విషయంలో అశ్రద్ధ చేస్తారు. తద్మూలకంగా
నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే చిన్న చిన్న విషయాలు తప్పితే మిగిలిన అన్ని విషయాల్లో పరంగా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా కొంత నిత్యం చేసుకునేటువంటి దైవారాధన వల్ల అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారంతా కూడా వీరికి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. రెట్టింపు కష్టపడితే కానీ వీరికి ఫలితం రాదు ఈ వారం మాత్రం. అట్లానే ఈ కర్కాటక రాశి వారికి రాహు యొక్క ప్రభావం ఎక్కువగా గోచరిస్తుంది. మానసిక స్థితి అనుకూలించదు. ఏ పని చేయాలన్నా కానీ పాలుపోదు. ఎవరు వచ్చి ఎప్పుడు ఏ మాట చెబితే అప్పటికప్పుడు అదే నిజమనేటటువంటి భ్రాంతిలో ఉంటారు. ఆ భ్రాంతిలో నుంచి బయటికి రావాలి. మీరు వచ్చినట్లయితే అది ఒక దైవారాధన చేస్తూ ఇలా రావాలనే భావన కలుగుతూ సద్భావనతో భగవదారాధన చేస్తే కానీ వీరికి ఆ యోగం పట్టదు, బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి మంచి గురువుని కానీ లేదా తల్లిదండ్రుల యొక్క సూచనల మేరకు వారి ఆశీర్వాదాన్ని కనుక నిత్యము పొందుతూ ఉంటే ఈ వారం మొత్తం కూడా ఎప్పుడూ పొందాలి, విశేషంగా పొందాలి. ఈ వారం పొందినట్లయితే వీరికి తత్సంబంధమైనటువంటి దోషాలు నివృత్తి అయ్యి అనుకూలిస్తుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా వీరు రోజుకి ఒక 11 సార్లు చొప్పున పఠించినట్లయితే మంచిది. ఈ వారం అంతా కూడా పఠించినట్లయితే వీరికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. గురుగారు, కొంతమందికి రవి బాగాలేదు లేకపోతే శని బాగాలేదు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు పొద్దున్నే లేచి త్వరగా సూర్యోదయానికంటే ముందు స్నానం చేయాలి, అదొక మంచి పద్ధతి, అప్పుడు మీకు లైఫ్లో చాలా బాగుంటుంది జీవితం అంతా అని. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే అందరికీ కుదరొచ్చు, కుదరకపోవచ్చు కదా. అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటాము జనరల్గా. సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచినట్లయితే సూర్యుని యొక్క శక్తి కిరణాలు, అంటే అప్పుడప్పుడు లేలేత కిరణాలలో కొంత శక్తి అనేటువంటి ఉన్నది. అది మనిషికి మనస్సుకి ఉత్తేజాన్ని, అంటే ఉల్లాసాన్ని, శక్తి సామర్థ్యాన్ని కలుగజేస్తాయి. అంటే మీరు అనుకున్నట్టు సూర్యుడు కనిపించినప్పుడే ఉదయించాడు అనుకుంటారు, అంతకుముందే ఉదయించి ఉంటాడు. మన కంటికి కనిపించకపోవచ్చు, మన కంటికి కనిపించడానికి అర్ధగంట టైం పడుతుంది ఉదయించిన తర్వాత, అప్రాక్సిమేట్గా. అందుకని మనం కంటికి కనిపించినప్పుడే ఇప్పుడే ఉదయించాడనే భావనలోనే ఉంటాం. అందుకు వేకువజామునే లేవాలి అనేది. ఆ సమయంలో లేస్తే నిజంగా శక్తి ఉండదు. మీరు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో కనుక ఒక 5 నిమిషాలు ఆ నది ఒడ్డునో ఎక్కడైతే అక్కడ ఓపెన్ ప్లేస్లో సూర్యుడు అస్తమించే సమయంలో ఉంటే ఒక 5 నిమిషాలు ఆ సూర్యుడి ముందు నిలబడాలి అనేటువంటి భావన కలుగుతుంది. చక్కగా ఉత్తేజాన్ని ఇస్తాడు. మనము రథసప్తమి రోజు చెప్పుకున్నాం ఫలితాలు. సూర్యుడు ఇచ్చేటి తప్పనిసరిగా ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడిని. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు, విటమిన్ డి లోపం అంటే ఎండలో ఉండాలండి, మీరు ఎండలో తిరగండి అని చెప్తున్నాడు రోజుకు ఒక అర్ధగంట అని. అది కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తదుపరి సింహరాశి గురించి తెలియజేస్తారు. సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం కూడా వీరికి చిన్న చిన్న మానసిక ఇబ్బందులు, పనులు ఆలస్యం కావటం, అట్లానే కలత్రానికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. అట్లానే భాగస్వామి వల్ల, అంటే వ్యాపారంలో కానీ ఇతర విషయాల్లో కానీ భాగస్వాములకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు అవసరం. లేని ఎడల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నోరు అదుపులో ఉంచుకోవాలి. ఆ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే అన్ని విధాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది.
ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి మీరు స్వామి అంతకుముందు వీరికి వారంలో ఆంజనేయ చెప్పినట్టు స్వామికి దుర్గా పూజలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. అమ్మ ఆరాధన చాలా ముఖ్యం, చేయాలి. అమ్మ ఆరాధన చేసినట్లయితే అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కన్యా రాశి, ఈ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే వ్యయ కుజ సప్తమ శని, వీరికి ఈ వారంలో ఓర్పు అవసరం. సప్తమంలో శని సంచారం జరుగుతూ ఉన్నది, వ్యయంలో కుజ సంచారం జరుగుతూ ఉన్నది. లేనిపోని అంటే తనకు మాలిన ధర్మం పనికిరాదని చెప్తూ ఉంటారు. అట్లానే అటువంటి విషయాల్లో తలదూర్చటం, లేనిపోని కోర్టు కేసులు, ఇటువంటి విషయాల్లోకి కొంత పేచీల్లోకి, ఈ గొడవల్లోకి వెళ్ళేటటువంటి సూచనలు ఉన్నాయి. వెళ్లకుండా ఉండటం మంచిది. ఓకే. పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొంత వ్యసనానికి అలవాటు పడటం, చెప్పుడు మాటలు వినటం, వ్యసనాలకు లోను కావటం, బద్ధకం, దాని నుంచి బద్ధకాలు ఏర్పడటం, చేయవలసిన పనిని నిలుపుదల చేయటం, దీనివల్ల ఇబ్బందులు ఎదురవటం, ఆర్థికంగా నష్టపోవటం అంటే మనం రోజువారీ చేయవలసిన పనిని చేయకపోవటం కాకుండా అదనంగా ఒక నష్టాన్ని కలగజేయటం, ఇదంతా కూడా ఆర్థిక నష్టమే. మనకు ఆదాయం రాకపోగా ఇంకొక నష్టం కూడా కొని తెచ్చుకోవటం, ఇటువంటివి కొంత ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వీరికి ఆరోగ్య సమస్యల్లో స్పాండిలైటిస్, ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి కూడా కొంత 50 క్రాస్ అయినటువంటి ఈ రాశి వారికి, ఏజ్ 50 క్రాస్ అయి ఉన్నటువంటి వారికి మాత్రమే కొంచెం ఈ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందరికీ కాదు. జాగ్రత్తలు తీసుకోవటం అవసరం ఆరోగ్యపరంగా. తదుపరి తులా రాశి గురించి తెలియజేస్తారా గురుగారు? ఎలా ఉండబోతోంది? తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరికి విదేశీ ప్రయత్నాల కోసం వీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి. తోటివారి యొక్క సహకారాలు లభిస్తాయి. గృహంలో శుభకార్యాలు తలపెడతారు. విందు భోజనాల్లో పాల్గొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. రాజకీయ లబ్ధి పొందేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అన్ని విధాల ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. నిత్యం వీరు చేసుకునేటటువంటి దైవారాధన ఏదైతే ఉన్నదో ఆ దైవారాధనని కనుక ఆరాధించినట్లయితే సరిపోతుంది. అయితే అన్ని రాశుల వారికి గమనిస్తూ ఉంటే ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మీరు అవి ఎలాంటి నియమాలు పాటించాలో చెప్తూ ఉంటారు కదా. ఆర్థికంగా అలా నష్టపోకుండా ఉండాలి, మనం బాగుండాలి అంటే ప్రత్యేకించి ఏదైనా దైవారాధన చేయాలా? ఇప్పుడు చెప్తుంది అదే. దైవారాధన అంటే ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే బద్ధకం విడనాడాలి. అదే దైవ పూజ నా దృష్టిలో. అది అంటే చేయవలసిన పని నీ ప్రయత్నం లోపం లేకుండా ఉండాలి. నీ ప్రయత్నం చేస్తూ భగవద్ ఆరాధన చేస్తే ఫలిస్తుంది అని మనం ప్రతిసారి అది చెప్పుకుంటున్నాం. కాబట్టి మన ప్రయత్నం చేస్తూ తత్సంబంధమైనటువంటి గ్రహస్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటికి మనము పరిహారాలు చేసుకున్నట్లయితే అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి గురించి తెలియదు. వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్లయితే ఈ వారం అనుకూలంగా ఉన్నది. ఆధ్యాత్మికంగా ఎప్పుడూ లేనంతగా భక్తి భావాన్ని పెరిగిపోతుంది వీరికి. అతి ప్రేమ ప్రదర్శిస్తారు, మౌనం ప్రదర్శిస్తారు. అదేవిధంగా కొంత ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా హోదాకి, ఏ హోదాలు అయితే ఉంటారో వారు హోదా కొంతకి గండి అంటే తగ్గేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మిగిలిన విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ హోదా విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది ఈ రాశి వారికి అవసరం. మిగిలిన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా వీరికి
ఇతర గ్రహస్థితిగతుల యొక్క అనుకూలతలు కూడా చక్కగా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తూ ఉన్నాయి. గురుగారు, తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? అంతా అనుకూలంగానే ఉంటుందా? ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి ఈ వారం మాత్రం గత వారం కంటే కొంత అనుకూలంగా కనబడుతుంది. వీరు ఈ వారం కూడా మృష్టాన్న భోజనం చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భాగస్వామ్యం నుంచి లావాదేవీల నుంచి ఆర్థిక లావాదేవీల్లో లబ్ధి పొందేటటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయి చక్కగా. అదేవిధంగా తృతీయ రాహువు అనుకూలంగా ఉన్నది. అన్ని విధాలలో అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా వీరికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. టోటల్గా అన్ని రకాలుగా అనుకూలంగానే ఉన్నది ఈ రాశి వారికి కూడా ఈ వారం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మకర రాశి మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి ధాన్య లాభం, వస్త్రభూషణము, చక్కగా వృత్తి ఉద్యోగ విషయాలలో బాగా అనుకూలతలు ఏర్పడతాయి. గతంలో ఉన్నటువంటి ఈ స్థాన చలనాలు, అది ప్రమోషన్ల మీద కావచ్చు లేదా మనకి ఇష్టమై మార్చుకోవచ్చు. ఏదైనా స్థాన చలనం అనేటటువంటిది మాత్రం ఎంతో కొంత వీరికి తప్పనిసరిగా గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా నూతన వ్యక్తుల పరిచయాలు కూడా వీరికి ఉన్నాయి, ఏర్పడతాయి. అట్లానే వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్య కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం. కలత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. కలత్ర సంబంధమైనటువంటి పరస్పరంగా కొంత చిన్న చిన్న కొద్దిపాటి వైషమ్యాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాబోయేటటువంటి 3వ వారంలో, తదుపరి వారం కాకుండా ఆ వారం కాకుండా ఆ పై వారంలో కొంత అనుకూలించి సమస్యకి పరిష్కారానికి అవకాశం కనబడుతుంది. దానికి కొంచెం భాగస్వామ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలించింది తప్పనిసరిగా. నిత్యం చేసుకునే దైవారాధన పనిస్తుంది. వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే ఇంకా మంచిగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తాయి, ఫలితం వస్తుంది. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే వీరు పాటించవలసిన నియమాలు కానీ, పరిహారాలు కానీ, దైవారాధన కానీ ఏం చేయాలి? కుంభరాశి ఈ రాశి వారికి లగ్నంలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది. పట్టుదల, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే నిజము, ఇదే కరెక్ట్ అనేటటువంటి తత్వంలో వీరు మునిగి తేలుతూ ఉంటారు. పట్టుదలని విడనాడాలి, ఏటువారు చెప్పింది అర్థం చేసుకోవాలి. ఇతరుల యొక్క పెద్దలు చెప్పినటువంటి సూచనల్ని వీరు పరిగణలోకి తీసుకొని పాటించినట్లయితే వీరికి సమస్యల నుంచి గట్టెక్కుతారు. లేని ఎడల ప్రతి విషయంలోనూ, ప్రతి వ్యక్తితోనూ, ప్రతి వారితోటి వీరికి సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా కుటుంబ స్థానంలో శని ఉన్నాడు, అట్లానే సప్తమంలో కేతు ఉన్నాడు. కాబట్టి అన్ని రకాలుగా ఎటు చూసుకున్నా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కొంత ఉన్నది. కాబట్టి పెద్దల యొక్క సూచనలు, సలహాలను పాటించి ముందుకు నడిచినట్లయితే వీరి జీవిత గమనం ఈ వారం అంతా కూడా బాగుంటుంది. ప్రత్యేకించే నియమాలు ఏమైనా? ప్రత్యేకించి దుర్గాదేవి పూజ లేదా విజయవాడలో ఉన్నటువంటి దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఖడ్గమాల అర్చన కనుక చేయించుకున్నా మంచి ఫలితాలు లభిస్తాయి. చివరిగా మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి కూడా అన్ని రకాలుగా బాగానే ఉంది. కానీ ఈ బద్ధకం లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి బద్ధకం, గతము కంటే ముఖంలో కలతపటాలు అలాంటివి కొంత మెరుగ్గా ఉంటుంది, కొంత అనుకూలతలు ఏర్పడతాయి. అట్లనే గురువు బాగా అనుకూలంగా ఉన్నారు ఈ రాశి వారికి కూడా చక్కగా. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా కొంత సొంత నిర్ణయముల వలన
ధనాన్ని నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల సొంత నిర్ణయాలు తీసుకోవటం అనేది ఈ వారం అంత మంచిది కాదు. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పెద్ద విషయాలు నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దల్ని అనుసరించి గనక నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే వ్యయంలో రాహు ఉన్నారు, లగ్నంలో శని ఉన్నాడు. దీనివల్ల కొంత నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించినట్లయితే వీరు కూడా దుర్గా ఆరాధన, కాస్త శని స్తోత్రం కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా రోజుకు 11 సార్లు చొప్పున చదువుకున్నట్లయితే ఈ వారం అన్ని రకాలుగా వీరికి అనుకూలమైనదని చెప్పవచ్చు. అయితే గురుగారు, రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో అలా చేయించుకోవాలని చెప్తూ ఉంటారు కదా, అది ఏంటి ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుందా, ప్రతి సంవత్సరం ఏమైనా అలా ఉండదు. మనకి నష్టం చేసేటటువంటి ఇబ్బంది కలుగజేసే స్థానంలోకి రాహువు వచ్చినటువంటి సందర్భములలో చేసుకోవాలి. అది ప్రతిసారి ఉండదు. అది ఒకసారి వస్తుందంటే తర్వాత మనకి మంచి చేసే గ్రహాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి అన్ని సందర్భాల్లో అవసరం ఉండదు. అది ఈ సంవత్సరం ఉన్నదంటే మళ్ళీ ఒక 30 ఏళ్ళ వరకు ఉండకపోవచ్చు, 20 ఏళ్ళ వరకు ఉండకపోవచ్చు, లేదా ఒక 10 ఏళ్ళ తర్వాత వరకు ఉండకపోవచ్చు, చెప్పలేం. అంటే గ్రహ స్థితిగతిని బట్టి జన్మ జాతకాన్ని మీద ఆధారపడి ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా. దానిని బట్టి మనం సంపూర్ణంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి పూజ చేసుకుని ఈ పూజలు చేసుకునే దానికంటే ఫస్ట్ చెప్తుంది అదే. పూజలు చేసుకునే దానికంటే కూడా చేసుకోవటం అవసరమే కానీ వాటికంటే ముందు మన ప్రయత్నం ముఖ్యం ఇక్కడ ఎప్పుడూ కూడా. అది అంటే గైడ్ని ఫాలో అవ్వాలి. గైడ్ ఎవరయ్యా అంటే ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులే గైడ్ మనకి. వారికి తెలియదు అనుకోండి, ఏం చేస్తారు, మా అబ్బాయి బాగలేదయ్యా, వాడి పరిస్థితి ఏంటని ఇంకొక మంచి గురువు దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని చెప్తారు. కావాలని బిడ్డని ఎవరు ముంతలోకి తొయ్యరు కదా. కాబట్టి తల్లిదండ్రులని ఆశ్రయించి తల్లిదండ్రుల యొక్క సలహాలు సంప్రదింపులు చేసుకున్నట్లయితే మనకి మనం ఇక్కడికి వచ్చి కాళహస్తిలో స్వామిని దర్శనం చేసుకున్నట్లుగా భావన చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా కాళహస్తిలో స్వామివారిని దర్శనం చేసుకున్నట్లే. అంతే, భావన ముఖ్యం. అక్కడ పోయి గుళ్ళో పోయి ఏదో ఆలోచన చేసినా ప్రయోజనం లేదు. అందుకని భావం ముఖ్యం. ధన్యవాదాలు గురువుగారు. ఈ వారం వార ఫలాల గురించి చాలా చక్కగా వివరించారు. చాలా మంచి మరిన్ని విషయాలు కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈ వారం వార ఫలాలు. నమస్తే.